యెహోవా నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే ఇప్పుడు ఎవరైనా దైవజనులు మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీకు ఆ దైవజనులు అని మీకు అర్థమవుతుందా లేదా? ఎలా అర్థమవుతుంది చెప్పాలి? ఎలా అర్థమవుద్ది? బైబిల్ పట్టుకుని వస్తాను, నేను బైబిల్ పట్టుకుని వస్తాను. ఓకే, మీరు బైబిల్ పట్టుకుని వస్తారు. చెప్పాలి, దైవజనులను ఎలా గుర్తిస్తారు? ప్రత్యేకించబడిన వారు. ఓకే, నెక్స్ట్ అలా వేషధారణ. అవునా? వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, వారు మాట్లాడేటువంటి మాటలు. నేను వాళ్ళు చెప్తాను ఏంటంటే, క్రైస్తవులు అర్థమైపోతారండి. హల్లెలూయా. దైవజనులు ఎవరు కనబడినా కానీ మనం ప్రార్థించే వారమైతే ఆ దైవజనులను గుర్తిస్తాం, తప్పకుండా గుర్తిస్తాం. ఎందుకంటే వారి ముఖంలో కనబడే తేజస్సు, వారి ముఖంలో ఉండేటువంటి కళ ఇంకెవరిలో ఉండదండి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు క్రైస్తవుడు అయిన వాడు గుర్తించేది ఏంటంటే, ఆడు అప్పులో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా కానీ ఆడు పైకి ఎలా ఉంటాడు? కళతో ఉంటాడు, తేజస్సుతో ఉంటాడు. అదే తేజస్సు తెలుసా? ఈ లోకపరమైనది కాదండి, ఆత్మీయ సంబంధమైనటువంటి దేవుని తేజస్సు ఆయన ముఖంలో కలిగి ఉంటాడు. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు గుర్తుపట్టడానికి అక్కడ ఛాయలు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా.